ఏం కావాలి మీకు? అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు మీరు ఇచ్చి తీసుకోవాలా? కరెక్టే, కాదని చెప్పడంలే. కానీ ఎంత అమ్మాయిల డిమాండ్ అయినా తాళి కట్టేటప్పుడు అమ్మాయి తల ఉంచాల్సిందే కదా. సరే కానీ వాళ్ళు ఏం తెచ్చినారో అని అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పారు. ఇద్దరు వచ్చినాడు, 2 అడుగులు వేసినాడు, ఆయన 2 అడుగులు వేసినాడు, మీరు 2 అడుగులు. అంతేనా? స్వామికి అడుగుతాం. కనిపించింది, కనిపించినాయి. పూలమాలలు తెచ్చినాడ. మాకు డాలర్ కావాలి, దండ. వాళ్ళ అమ్మాయిలు ఇవ్వమంటాడు. గ్యాస్ లైట్ మేము వచ్చి అమ్మాయిల కోసం పాపం ఆమె ఎంతైనా కట్టి ఏం కాదు. ఇక్కడికి రాండి, నేను మీరు అక్కడ లేడీస్ ఫస్ట్. ఒక మాట ఏ మాట కాదు, ఇద్దరు ఇచ్చినప్పుడు పైరా గణపతి పూజ సనాతన హిందూ ధర్మం ప్రకారము మనం ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా గణపతిని ఆరాధిస్తాము, ఆవాహిస్తాము. ఎందుకు పూజిస్తామంటే కనుక ఆది పూజ్యో గణాధిపః విద్యారంభే వివాహేచ ప్రవేశే నిగ్రమే తథా. అంటే ఒక విద్యను మొదలుపెట్టేటప్పుడైనా సరే, వివాహం అప్పుడైనా సరే, తర్వాత ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడైనా సరే గణపతి పూజ చేయడం అనేది మన హిందూ ధర్మం. ఈయనకంటే పెద్ద దేవతలు ఉన్నాడు. ఈయన తండ్రి పరమేశ్వరు ఉన్నాడు, అమ్మవారు గౌరీదేవి ఉంది, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, ఈయన మామ విష్ణుమూర్తి ఉన్నాడు, లక్ష్మీదేవి ఉన్నాడు. కానీ వాళ్ళందరికంటే ముందుగా గణపతి పూజనే ఎందుకు చేస్తున్నాం అంటే, గణాలకు అధిపతి ఎవరయ్యా అంటే గణపతి. లేదంటే గోపురంలో ప్రత్యేకంగా ఏమన్నా అమ్మాయి ఏమన్నా తొందరగా వస్తుందా పరిగెత్తకుండా? కళ్యాణ మండపం మీదకి అమ్మాయి ముందు వస్తుందా, అబ్బాయి ముందు వస్తారా? అబ్బాయి వస్తారా, అమ్మాయి వస్తారా? ఏమైనా అమ్మాయి ఏమైనా త్వరగా వస్తుంది? ఏమైనా ఈ కలియుగంలో అమ్మాయిల డిమాండ్ అయింది కాబట్టి అమ్మాయిలు ముందు వస్తారంటారా?
ఏ పూజ జరిగినా ఏ కళ్యాణం జరిగినా ఖచ్చితంగా అబ్బాయే కళ్యాణ మండపం ముందుకు రావాలి. ఎదుర్కోలలో ఎంత డిమాండ్ చేసినా ఖచ్చితంగా అబ్బాయి కళ్యాణ మండపం మీద ఖచ్చితంగా ఫస్ట్ అబ్బాయే రావాలి. కాబట్టి అందరూ కూడా పలకండి అమ్మా, స్వామివారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా పలకండి. వైకుంఠ నివాసాయ వైకుంఠ నివాసాయ త్రిభువనాధీశ్వరాయ భువనాధీశ్వరాయ ఓం గోపవరం గ్రామ నివాసాయ గోపవరం గ్రామ నివాసాయ శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వేణుగోపాల స్వామినే నమః. స్వాగతం స్వాగతం సుస్వాగతం. సుస్వాగతం. శ్రీ వేణుగోపాల స్వామికి, శ్రీ వేణుగోపాల స్వామికి. ఇప్పుడు అమ్మ వాళ్ళని ఆహ్వానిద్దాం. అందరూ కూడా వేణుగోపాల స్వామికి. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. సర్వోపచారార్థే అక్షతాం సమర్పయామి. జై శ్రీమన్మానమన గోవింద గోవింద. యజ్ఞోపవీత ధారణ చేయడం జరుగుతుంది. యజ్ఞోపవీతం అనేది మనకు వైష్ణవులకి, బ్రాహ్మణులకి, క్షత్రియులకి ఇది పూర్వకాలంలో మామూలుగా అయితే యజ్ఞోపవీత ధారణ శూద్రులకు కూడా ఉండేది. కానీ గురుకులంలో చేరిన తర్వాత ఒక విద్యను అభ్యసించే వాళ్ళకి ఈ యజ్ఞోపవీత ధారణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారి కళ్యాణంలో భాగంగా యజ్ఞోపవీత ధారణ స్వామివారికి చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని చూసి తిలకించి ఈ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కారండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేయ సాయం పురస్తాదో ఆయుష్యమగ్రహం ప్రజవంత శుక్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. జై వేణుగోపాల స్వామికి. శ్రీమన్నారాయణ గోవింద. కులగ్రే సావధాన లక్ష్మీనారాయణ శాన సావధాన. ఓం కళ్యాణాంతులగాంతాయ కామిదార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. సుముహూర్తే సావధాన కులగ్రే సావధాన లక్ష్మీనారాయణ శాన సావధాన. ఓం శ్రీరామ రామ రామేదే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. గుణదీర్ఘ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతామలసిద్ధిరస్తు. గుణదీర్ఘ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. గుణదీర్ఘధారణ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. గుణదీర్ఘ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. అస్మిన్ ముహూర్తకాలే లోక రక్షణార్థం. చూడండి, దేవుని కళ్యాణం కాబట్టి లోక రక్షణార్థం చెప్తున్నాము. అందరూ కూడా ఆ మాంగళ్యాలను చూసి తిలకించండమ్మా. అందరూ కూడా ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కండే భద్రావిశుభగే సందేవ జరధాంశదా. అయినా గోధుమేలం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కండే భద్రావిశుభగే సందేవ జరధాంశదా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతామలసిద్ధిరస్తు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. బలంగా అక్షదారోపణం ధరిస్తే ఫస్ట్ ఇద్దరు స్వామికి తాగించి అమ్మ వాళ్ళకి పోయినాయి. నువ్వు
తర్వాత రెండోసారి అమ్మవారు గారికి స్వాగతం. ఓం తదంగా అష్టకారోపణం గణేశే. ఓం శ్రీరామచంద్ర శ్రుతపారిజాతః నివాసాయ మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. పెట్టు లక్ష్మీనారాయణ శ్యామ సావధాన. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదతే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ శ్యామ సావధాన. శ్రీరామచంద్ర శ్రుతపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుగ శంకరీగో నిరంతర మంగళమాగునోదు. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ శ్యామ సావధాన.